మనం టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం వచ్చేసాం దీనికి సంబంధించి ఏదైతే మన కర్రీస్ కి సంబంధించి ఒక ఫేమస్ మణికొండలో ఒక మంచి మనసున్న వ్యక్తి, అలాగే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ రోజు ఏదైతే వారు ఈ యొక్క కర్రీస్ పాయింట్ పెట్టారో దానికి సంబంధించి ఒక ఇంప్రూవ్మెంట్ స్టేజ్ లోకి వెళ్ళి అలాగే ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ కర్రీ పాయింట్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం వారి సార్తో ఉన్నాము. సార్ నమస్తే సార్. సార్ అసలు మీరు మన ఈ ఫుడ్స్ సంబంధించిన దానిలోకి ఎంటర్ అవ్వాలని మీరు ఎలా అనుకున్నారు? సార్ మామూలుగా మనం జనాలకు సేవ చేస్తుంటది, మనకు కూడా ఓ వరకు వచ్చేసినట్టు అని చెప్పి దీన్ని ఎంచుకున్నామండి. ఓకే సార్, ఇప్పుడు ఈ రోజు మా బిర్యానీ చాలా ఫేమస్. ఈ ఫేమస్ ఏ రకంగా ఫేమస్ అవ్వడం జరిగింది అంటే సార్ దాని పేరే చికెన్ సీక్రెట్ సార్, చెప్పడం బాగుంటుందేమో అని. అంటే ఇప్పుడు సార్ మీరు యాక్చువల్గా ఏంటంటే లైక్ మంచి సమాజ సేవ కూడా చేస్తారు. ఆ సమాజ సేవ కూడా మీకు ఏ రకంగా అంటే చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే పొద్దు నుంచి రావడం జరిగింది? లేదు సార్, మా విజయవాడ దగ్గర ఒక విలేజ్. విలేజ్ లో మేము పెద్ద ఫ్యామిలీ మాది. మా తాతయ్య వారి నుంచి కూడా మాకు బాగా అలవాటు. ఓకే, ఈ సేవ చేద్దామని. అంటే మామూలుగా ఊర్లో ఎలాంటి ఫెస్టివల్ వచ్చినా కానీ ఊర్లో జనాలకు వాళ్ళకు అన్నదానం చేయడం అటువంటి మాకు బాగా హ్యాబిట్. ఓకే సార్, ఇప్పుడు ఇది ఈ ఫుడ్ సెక్షన్ కి సంబంధించిన బిర్యానీ పెడదాము మీకు ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే మామూలుగా ఈ రోజు మార్కెట్లో ఎవరైనా షాప్ పెట్టి ఇప్పుడు ఎవరు స్పెషల్గా ఇంట్లో చేసుకున్నాం టైం ఉండదు వాళ్ళకి. అవును, ఇంకా వాళ్ళకి సేవ చేస్తుంటుంది, మనం కూడా ఒక దృక్పథంతో చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రోజు మన దానిలో ఏంటి బాగా ఫేమస్ సార్? దమ్ బిర్యానీ ఫేమస్ సార్ మన దగ్గర. దమ్ బిర్యానీ ఫ్రై పీస్ కూడా ఉంటుందా? టోటల్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, దమ్ బిర్యానీ ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది. ఓకే, వెరీ నైస్ సార్. అండ్ ఇప్పుడు మీ ప్రస్థానం అంటే ఇప్పుడు ఈ ఫుడ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టడం జరిగిందా లేకపోతే ఎవరైనా సలహా మేరకు మీరు? లేదండి, మా సొంత ఒపీనియన్. మీ సొంత ఒపీనియన్. ఓకే సార్, అండ్ ఇప్పుడు ఈ రోజు అంటే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటి అనిపించింది మీకు? అంటే నిన్నటికంటే ఈరోజు బాగుంటుంది, ఈరోజు కంటే రేపు బాగుంటుందేమో అనుకుంటున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. అదే ఒక మంచి దృక్పథంతో మీరు ముందుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే కుక్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఉన్నారు సార్? వాళ్ళతో లోకల్ టేస్టీగా చేస్తారు. మా మాస్టర్ ప్రాంతం సార్. ఓకే, అతి తక్కువ టైంలో మీరు ఇంత విజయాన్ని సాధించారు, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, ఎందుకంటే జనరల్ గా ఏమంటే ఇప్పుడు చాలా మంది స్థాపించిన తర్వాత చాలా రోజుల వరకు కూడా వాళ్ళకి ఒక సక్సెస్ అనేది రాదు. బట్ అలాంటిది మీకు ఒక సక్సెస్ వచ్చింది. ఈ విధంగా మీరు ఏ రకంగా అంటే లైక్ ఫీలింగ్ అనేది? అంటే బాగుంది సార్, చెప్పాలి. వెరీ నైస్ సార్. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు ఫాదర్ సపోర్ట్ కానీ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ కానీ ఎంతవరకు ఉంది? అందరు ఫుల్ఫిల్ ఉంటుంది సార్ టైంలో. మొత్తం ఫాదర్ లేడు, మా బ్రదర్ ఉంటాడు. ఓకే అన్నయ్య. ఓకే, రలీము తనే అన్నిటికీ ముందు నడిపిస్తాడు. క్యాటరింగ్ ఏమైనా చేసే ఆలోచన ఉందా? చేస్తామండి, క్యాటరింగ్ లో చేస్తారా? వెరీ నైస్. మీది ఒక ప్రస్థానం అంటే ఒకటి ఈ యొక్క దానిలో ఇలా నిలిచిపోవాలి, ఒక రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఉందంటారు? ఉంది సార్, మనమంటూ గుర్తింపు రావాలి సార్. మార్కెట్లో కిచెన్ సీక్రెట్ అనేది ఒకసారి అవ్వడాలి ఏంది నేను. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? మా కిచెన్ సీక్రెట్ వచ్చి ఒకసారి మా టేస్ట్ చేయండి సార్. ఓకే, ఆ తర్వాత మా గురించి మేము చెప్పాల్సిన అవసరం ఉండేది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదొకటి కిచెన్ సీక్రెట్ సంబంధించిన ఏదైతే ఉందో మన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఒక మంచి మనసున్న వ్యక్తి, సామాజికంగా తను ఒక కష్టంలో నుంచి అలాగే ఒక మంచి రెడ్డిస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత కూడా వారు ఒక బిజినెస్ లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే మామూలు ప్రజాధికారులు కావచ్చు ఒక అందుబాటు ధరల్లో వారు ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్ ఇవ్వాలనే ఆలోచనతో వారు ఇది స్టార్ట్ చేశారు. సో సక్సెస్ఫుల్ గా ఈ రోజు ముందుకెళ్తున్నారు. ఫర్దర్ గా కూడా వారు మరింత సక్సెస్ అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఆల్. మనం టీవీ ఈశ్వర్.